దైవభక్తుడైన సింహాచలం ఊరూరా తిరుగుతూ దేవుడి గురించి ప్రచారం చేస్తూ వెళ్తుంటాడు. అలా ఒకరోజు గరుడాద్రి అనే ఊర్లో దేవుడి గురించి దేవుడి మహిమల గురించి ప్రజలకు తెలియజెప్పి పూజలు జరిపించి మరో ఊరికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఓ అడవి గుండా వెళ్లాల్సి వస్తుంది. అడవిలో ప్రయాణం చేస్తున్న సింహాచలంకు బాగా అలసటగా ఉండటంతో గుబురుగా ఉన్న ఒక చెట్టు వద్దకు వెళ్లి దాని నీడలో విశ్రాంతి తీసుకునేందుకు ఉపక్రమించాడు. నడచి నడచి అలసిపోవడంతో అలాగే కళ్ళు మూసుకుని పడుకున్నాడు. ఇంతలో ఒక మూలనుంచి ఏదో జంతువు కదిలిన శబ్దం రావడంతో అటువైపు చూశాడు సింహాచలం. అంతే, ఎదురుగా ఉన్న జంతువును చూసి భయంతో బిక్కచ్చిపోయాడు. దేవుడా, ఈ పులి బారినుంచి నన్ను కాపాడాల్సిన బాధ్యత నీదేనంటూ భారం దేవుడిమీద వేశాడు సింహాచలం. ఈ క్రూర జంతువు ఎలాగైనా సరే నన్ను తినేస్తుంది, నీ మహిమ వల్లనే నేను బ్రతకగలను, నీ భక్తుడినైన నన్ను కాపాడు స్వామి అంటూ భయంతో కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థించసాగాడు సింహాచలం. అలా ఎంతసేపటికి పులి దగ్గరకు రాలేదు. మెల్లిగా భయంగా కళ్ళు తెరిచి చూశాడు. అంతే, మరోసారి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టక తప్పలేదు సింహాచలానికి. ఎందుకంటే ఎదురుగా పులి కూడా రెండు కాళ్ళు పైకెత్తి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది. ఇదంతా ఆ భగవంతుడి మహిమేనేమో అనుకున్న సింహాచలం కాస్తంత ధైర్యం తెచ్చుకుని పులి దగ్గరకు వెళ్లాడు. ఓ పులిరాజా, ప్రాణభయంతో ఉన్న నేను నువ్వు నన్ను చంపకుండా ఉండాలని, నీ నుండి నన్ను రక్షించాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. దాంట్లో ఓ అర్థం ఉంది, మరి నువ్వెందుకు ప్రార్థిస్తున్నావు అని ప్రశ్నించాడు సింహాచలం. ఓ మానవుడా, నేను కూడా నీ నుంచి నన్ను రక్షించమని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను అని చెప్పింది పులి. ఎందుకు తిరిగి ప్రశ్నించాడు సింహాచలం. ఎందుకంటే ఇప్పుడు మీ మానవులు మా వన్యప్రాణులను ఇష్టం వచ్చినట్లుగా చంపేస్తున్నారు కదా, దీంతో మా జాతులన్నీ అంతరించుకుపోతున్నాయి. మాకు స్వేచ్ఛగా బ్రతికే అవకాశమే లేకుండా పోతోంది. అలా జరక్కుండా చూడాలనే నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని చెప్పింది పులి. నిజమే కదా, ఈ రోజుల్లో వన్యమృగాలను వేటాడి చంపడంలో మన మానవులు ముందే ఉన్నారు. మనుషులు ఎలా స్వేచ్ఛగా తుకుతున్నామో వన్యప్రాణులను కూడా అంతే స్వేచ్ఛగా బ్రతకనియాల్సిన బాధ్యత మనందరిమీద ఉంది. కాబట్టి వన్యప్రాణులను వేటాడి చంపేసేవారిని తీవ్రంగా వ్యతిరేకిద్దాం.